మా పార్టీ 45వ వార్డు కార్పొరేట్ అయినటువంటి డాక్టర్ హనీష్ నడుపుతున్నటువంటి క్లినిక్ను కూలగొడతాము అని అధికారులు ఈ రోజున వారి తండ్రిని బెదిరించి రేపొద్దున్నే వస్తాము అని కాచుకోండి అన్నట్టుగా సవాలు విసిరినట్టుగా ఆయనతో మాట్లాడినారు. ఇప్పుడే స్పష్టంగా మేము చెప్పటం జరిగింది, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు భిన్నంగా వాళ్ళ ఆదేశాలకు వ్యతిరేకంగా 45 రోజుల ముందే నోటీసు ఇవ్వకుండా ఈ రకంగా కూలగొట్టే కార్యక్రమాలు చేస్తే మా మేయర్ ద్వారానే కమిషనర్ మీద ఇతర అధికారుల మీద పిల్ వేసి వాళ్ళనందరినీ కూడా కోర్టుకు లాగి వాళ్ళ మీద సుప్రీంకోర్టుకు జడ్జిమెంటుకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించినందుకు తగిన శిక్ష వేసేటట్టుగా ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నా. గంట క్రితమే నేను మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈ రోజున సాక్షాత్తు తిరుపతి ప్రథమ మహిళ అయినటువంటి మేయర్ శిరీష అబ్జెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఆవిడ కింద ఉన్నటువంటి అధికారులే, ఆ డీసీపీ చాలా అమానవీయంగా వ్యవహరించి కొన్ని కట్టడాలని కూల్చే కార్యక్రమాలను చేసినాడు. ఈ రోజున మళ్ళీ రేపొద్దున్నే మా మరో కార్పొరేటర్ డాక్టర్ అనీష్ క్లినిక్ మీదకి పడతాము అని చెబితే ఖచ్చితంగా వీళ్ళకందరికీ కూడా శిక్షలు తప్పవు. ఇవి పూర్తిగా సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలకే విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకుంటారు. వాళ్ళని ఎవరు కూడా కాపాడలేరు. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు మమ్మల్ని కాపాడతారనుకుంటే చాలా పొరపాటు. వీళ్ళందరికంటే కూడా సుప్రీంకోర్టు చాలా పెద్దది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా 23/11/2024 ఏ ప్రైవేటు కట్టడాన్ని కూల్చటానికైనా అనుమతి లేకుండా కడితే 45 రోజుల ప్రీ నోటీస్ ముందుగానే నోటీస్ ఇవ్వాలని స్పష్టపరిచింది. వాళ్ళ యొక్క వివరణ కోరుకోవాలి. ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోతే 15 రోజులు మళ్ళీ వాళ్లకు టైం ఇచ్చి అప్పుడు కలెక్టర్కు చెప్పి కమిషనర్కు తెలియజేసి, ఇంత తతంగం అంతా ఉంది, మీ ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు చెబితే కొట్టేసుకుందామంటే మీరు రేపు ఇల్లు కూడగొట్టచ్చును, మీ ఉద్యోగం సుప్రీంకోర్టు ఊడగొడుతుంది.